జై నమస్కారం. నా పేరు మధు తాడిపర్తి. మేము 1975-80 బ్యాచ్ మేము ఇక్కడ ఉన్నాము. ముందర 1969-70 హిందీ స్కూల్ వంటంలో 6వ తరగతి చదువుకోవడం జరిగింది. ఆ 6వ తరగతిలో అక్కడ తప్పడం జరిగింది. ఆ రోజుల్లో మార్కులుంటే పాస్ అయ్యేవాళ్ళం. మళ్ళా 75 హిందీ స్కూల్లో 75 నుంచి 80 వరకు ఇక్కడ చదువుకున్నాం. కాబట్టి నా పూర్తి ఎడ్యుకేషన్ అంతా కూడా దాదాపుగా 300 ఎడ్యుకేషన్ ఇక్కడే జరిగిందండి. కేబిన్ కాలేజీ అండ్ వాళ్ళ కమిటీ స్కూల్స్లోనే జరగడం జరిగింది. 1982 టీజేపీఎస్ కాలేజ్ ఎంకామ్ చేయడం జరిగింది. నేను చదువు 1970 మెడికల్ బిజినెస్ మా నాన్నగారు వాళ్ళది బాబా మెడికల్ ఎంపోరియం విజయవాడలో 1949లో పెట్టారండి. 77 నుంచి అలవాటు చేసుకున్న వ్యాపారం చేయడం 2018 వరకు వ్యాపారం చేయడం జరిగింది. తర్వాత నా భార్య మిట్టపల్లి, వారి అమ్మాయి మిట్టపల్లి లక్ష్మీకుమార్ ఇక్కడే ఈ కాలేజీలోనే. తర్వాత మా అమ్మాయి సింధూర ఇక్కడే చదివింది. అలాగే మా కోడలు ఇక్కడే చదివింది ఇంజనీరింగ్ కాలేజ్. అట్లాగా మా ఫ్యామిలీ నుంచి ఈ కాలేజీ అండ్ స్కూల్స్ చాలా అదృష్టం అది అందరికీ. తర్వాత నేను 1980 నుంచి కూడా సర్వీస్ యాక్టివిటీస్లో ఉన్నాను. జూనియర్ జేసీస్ అని చెప్పి జంక్షన్ సిటీ జూనియర్ జేసీస్ ఆర్గనైజేషన్ ఉండేది. అప్పటి నుంచి కూడా ఈ వివిధ పోస్టుల్లో చేసుకుంటూ ఇవాళ భారత వికాస్ పరిషత్ అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్లో స్టేట్ ఆర్గనైజేషన్ సెక్రటరీగా ఉన్నానండి. అలాగే వాసవి విజయవాడ అనేది ఒక ఆర్గనైజేషన్ ఉన్నది. 1991లో స్థాపించారు. దానికి చిన్న పోస్ట్ నుంచి ప్రెసిడెంట్ పోస్ట్ వరకు చేయడం జరిగింది. దానికి మన కాలేజీ కమిటీ అయినటువంటి అలాగే కోసా కమిటీకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇక్కడ నాకంటే సీనియర్స్ ఉన్నారు, వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నాకంటే జూనియర్స్ ఉన్నారు, వారందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేస్తూ ధన్యవాదాలు. ఈరోజు ఈ కోసా వారు ఏర్పాటు చేసినటువంటి ఈ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ మీటింగ్కి ఆర్గనైజర్స్ అందరికీ, అలాగే ప్రస్తుతం కళాశాల ప్రిన్సిపాల్ గారు శ్రీ నారాయణరావు గారికి, ఇతర కోసా ప్రెసిడెంట్ ప్రెస్ సెక్రటరీ ఇతర పెద్దలందరికీ కూడా నమస్కారం. అలాగే ఈ కళాశాల పూర్వ విద్యార్థులందరికీ కూడా నా నమస్కారాలు. మనందరికీ ఒకసారి అంటే ఇటువంటి సంవత్సరానికి ఒక కార్యక్రమం మనం ఈ కోసా ఓల్డ్ స్టూడెంట్స్ తరఫున మనం ఇక్కడికి వచ్చి స్పెండ్ చేస్తే చాలా మంచి ఆహ్లాదకరమైనటువంటి అట్మాస్ఫియర్ ఉంటుంది. అయితే ఇవాళ నేను మార్నింగ్ సెషన్లో రావాల్సింది కొంచెం వేరే కార్యక్రమం, మా డిఎస్పి సంబంధించినటువంటి కార్యక్రమంకి అటెండ్ అవ్వటం వలన కొంచెం లేట్గా రావడం జరిగింది. అయితే కొంతమంది మరి మిత్రులు మార్నింగ్ అందరూ కూడా మిస్ అయ్యారు. బట్ ఇట్లాగా ఒక్కసారి మనం అందరితోటి ఇలాగా ఓల్డ్ స్టూడెంట్స్ అందరితోటి మనం కలుస్తూ వలన ఇప్పటి వరకు వేదిక ధరించిన పెద్దలు మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, తునుగుంట్ల శ్రీనివాస్ గారు, చిట్టి మలయాళ ప్రిన్సిపాల్ గారు, ఇదే కాలేజీలో స్టూడెంట్గా 3 to 78 చాలా 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 ప్రోగ్రామ్స్, అది డిబేట్ అనివ్వండి, క్విజ్ అనివ్వండి, డ్రామా అనివ్వండి, డాన్స్ అనివ్వండి, ఇదే స్టేజ్ మీద చేశానని చెప్పడానికి చాలా చాలా పడుతున్నా. ఇంకో విషయం ఏంటంటే నిజంగా ఇది కళాశాల కాదు, నాకు విద్యనిచ్చిన ఒక దేవాలయం ఇది. సో ఈరోజు మేము మాట్లాడుతున్నానంటే ప్రిన్సిపల్ లెక్చరర్గా ఉన్నాను, మహిళా కళాశాలలో ప్రిన్సిపల్గా ఉన్నాను. కొంచెం నన్ను ప్రొవోక్ చేశారండి మేడం, ఆవిడ పేరేంటి, శైలజ గారు ప్రొవోక్ చేశారండి. ఆడవాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు, మగవాళ్ళు చేయట్లేదని టక్కున పౌరుషం వచ్చేసిందండి. పాత రోజులు కదా, ఎక్కడికి పోతాయి పెద్దవా అలవాట్లు, అందుకనే ఏమండి. అన్ఫార్చునేట్లీ కాలేజీ నాకు చాలా ఈ యొక్క వేదికను నిజంగా నేను చాలా ఇట్లాంటి అవకాశం వచ్చినందుకు గర్విస్తున్నాను. ఈ వేదిక మీద ఎంతోమంది కళాకారులు, చాలామంది పెద్దవాళ్ళు
డాక్టర్లు అందరూ ఉన్నారు. వాళ్ళందరికీ పేరు పేరున కాలేజీ యజమానానికి, అలాగే ఈ కాలేజీ స్థాపించిన కాకరపతి భవనారాయణ గారు ఏ లోకం ఉన్నా ఆయనకి ఆయన ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై దుర్గా భవాని. ధన్యవాదాలు. సభకు అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. నా తోటి విద్యార్థులందరికీ హాయ్. నా పేరు సత్యపరిమళ. నేను 1988 టు 90 బ్యాచ్ అండి నాది. తెలుసు బిఏ తెలుగు. అప్పట్లో మ్యాగజైన్కి కవితలు కానీ ఏమన్నా ఇమ్మని చెప్పి అడిగి నేను ఓన్గా రాయాలి, నన్నయ్య కాళిదాసు గారు అలాంటి వాళ్ళే రాశారు. మన లిటరేచర్ తీసుకుని రాస కనపడాలి, నేను రాసేది కనిపించాలని చెప్పేసి నేను ఓన్గా అదే స్టార్ట్ చేసి అదేంటంటే సూర్యుడిని ప్రశస్తిస్తూ అందులో ఫస్ట్ అక్షరాలన్నీ నా పేరు వస్తుంది పరిమళ. సప్తా కనిపించేవాడు దినకరు ప్రభాకరుడి ఆలంబన కనిపించిన